తమ్ముడు అన్న కలిసి ఓ నది ఒడ్డున ఆడుకుంటూ చక్కగా పేపర్తో తమ్ముడు ఒక పడవ చేశాడు. పేపర్తో పడవ చేసి నీళ్ళల్లో వేశాడు. అది చక్కగా అక్కడ ఊగుతా ఉంటే తమ్ముడు చూస్తూ ఎంత సంతోషించాడో. ఈ లోపట ఆ అలల తాకిడి వల్ల ఈ పడవ కొంచెం ఈ కాగితపు పడవ కొంచెం అదేమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు వాడిలో ఒక విధమైన ఆందోళన, ఒక విధమైన భయం ఏర్పడింది, లేక బాధ వెళ్ళిపోతుంది ఏమిటి, నేను బహుగా ప్రేమించిన నా పడవ నాకు దూరం అయిపోతుంది ఏమిటి, నా సంతోషం ఆవిరైపోతుంది ఏమిటి అని చెప్పి వాడు ఆందోళన చెందుతూ ఉంటే పక్కన ఉన్న అన్నయ్య కుదురుగా ఉండకుండా వాడు పక్కనే రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు తీసుకొని ఇలా చేసేవాళ్ళు ఉంటారా ఉండరా? తమ్ముడు ఏడుస్తూ ఉంటే ఇంకా ఏడిపించే అన్నలు ఉంటారా ఉండరా? చెల్లి ఏడుస్తూ ఉంటే ఇంకా ఏడిపించే అక్కలు ఉంటారా ఉండరా? సాధారణంగా ఉంటారు. వీడు రాళ్ళు తీసి వేస్తున్నాడండి, ఇలాగా వేస్తున్నాడు. ఆ రాళ్ల తాకిడికి ఇళ్ళల్లో ఊగిపోతా ఉందండి. ఏమిటి ఆ పడవ. ఈ తమ్ముడు అన్నం చూసి, ఎందుకురా నా మీద నీకు ఇంత కోపం, ఎందుకురా నీకు నా మీద ఇంత కుళ్ళు, నా పడవ కావాలని ముంచేస్తున్నావు కదా నువ్వు, అది చూడు ఎలా ఊగిపోతుందో, మునిగిపోతురా, అలా రాళ్ళు వేయొద్దురా అని అంటూ ఉంటే అన్న మాత్రం రాళ్ళు వేస్తానే ఉన్నాడు. వీటికి లోపల బీపీ పెరిగిపోతా ఉంది, కోపం పెరిగిపోతా ఉంది. ఒరేయ్ నా పడవని ముంచద్దురా నువ్వు అని ఎందుకు ఆ విధంగా అటు ఇటు చేసేస్తున్నావు? అన్నేమీ పట్టించుకోవాలి, రాళ్ళు వేస్తూనే ఉన్నాడు. వీడేమో అన్నం తిడతానే ఉన్నాడు, అన్నేమో పడతానే ఉన్నాడు, రాళ్ళు వేస్తూనే ఉన్నాడు. అలా రాళ్ళు వేస్తూ ఉండగా ఓవైపు అన్నను తిడుతూనే ఆ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పడవను చూస్తూ ఉంటే తనకు తెలియకుండానే ఆ పడవ తనకు దూరం కావడానికి బదులుగా స్లోగా ఒడ్డుకు రావడం చూశాడు. అన్న రాళ్ళు వేసి తన పడవను ముంచేస్తున్నాడేమో అనుకున్నాడు, కానీ అన్న ఆ పడవకు అవతల రాళ్ళు వేస్తున్నాడు. కాబట్టి ఆ రాళ్ళ యొక్క అలల వలన ఈ పడవ ఏమైంది, స్లోగా ఒడ్డుకొచ్చేసింది. అన్న ఏం చేస్తున్నాడు, కీడు చేయటల్లా, కీడుగా కనిపిస్తున్నది, కానీ ఆ కీడుగా కనిపిస్తున్న దాని వెనుక మేలు దాగి ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు చేసేది నీకు కీడుగా కనిపించవచ్చు. దేవుడు నిన్ను ఏదో గాయపరుస్తున్నట్టుగా, నీ మీద రాళ్ళు వేస్తున్నట్టుగా, నిన్నేదో బాధ పెడుతున్నట్టుగా, నీకు వ్యతిరేకంగానే సమస్తం చేస్తున్నట్టుగా, నీకు రోజుకు సంతోషం దూరం అయిపోతున్నట్టుగా, నీకున్నటువంటి ఆశీర్వాదాలు దూరం అయిపోతున్నట్టుగా నీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు తన మహాజ్ఞానంతో కీడుగా కనిపించే వాతావరణాన్ని కూడా నీకు ఆశీర్వాదంగా మార్చుటకే ఆయన అనుమతిస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి.